మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుద్దిరెడ్డిపై పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి మండిపడ్డారు. పీర్జాదిగూడను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలన్న కుట్రలో భాగమే ఈ కూల్చివేతలుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తమ నిర్మాణాలకు హెచ్ఎండిఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అనుమతులు ఉన్నాయన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు తమ స్థలాలను ఎన్ఓసీ ఇచ్చారు. పీర్జాదిగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చెందిన భూమి, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదని చెప్పి మీరు ఆ రోజు కలెక్టర్ ద్వారా కోర్టు పోయారు. కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సాలార్జన్ భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది. టోటల్గా మొత్తం 350 ఎకరాలు కోర్టు పోయి, ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి, హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడైతే ఉందో తీయమని చెప్పి మున్సిపాలిటీకి చెప్తే 10-11 సీలింగ్ మంచి కూడా ఇష్టం. 1వ నెంబర్లో ఇక్కడ మ్యాప్స్ లేవు, లేకపోతే అసలు ఇక్కడ ఎంత డిఫరెంట్ కూడా ఇక్కడ డాక్యుమెంట్ ఇవ్వడం లేదని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారే 1వ సర్వే నెంబర్ జోలికి పోలే. అయినా సరే 3 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అంటారు. ఇక్కడ 3 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్ లో 18 ఎకరాలు 1వ నెంబర్ సర్వే నెంబర్ లో ఉండే. 1వ నెంబర్ సర్వే నెంబర్ లో ఉన్నప్పుడు ల్యాండ్ కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు, 9 ఎకరాలేమో భారత సారథి, ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు. 2 ఎకరాలు ఈ రామదాస్ అండ్ వీళ్ళందరికీ ఉండదు. అంటే 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏదంటే సీలింగ్ ఉంటే తీసుకోర్రు, ఎవరు వద్దన్నారు. ఎక్కడైతే పట్ట భూమి ఉందో పట్ట భూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీకి ఆయుధం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్ లకు ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పిసి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్లు ఇస్తున్నాం, ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఇక్కడ వైకుంఠ ధామాలు, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం, ఇంత చేసినాం. కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుడిని చేసుకుని మీరు దీన్ని ఒక అడ్డాగా మలుచుకోవాలని, పీర్జాదిగూడని అడ్డా చేసుకుని మీరు దోపిడీ చేయాలి, ఇక్కడ 100 కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ల నుంచి. 4.5 ఏళ్లు నేను ఇక్కడ